హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 99.80% రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు. అంటే 44,75,000 రైతుల ఖాతాలో ఇప్పటికే డబ్బులు జమ చేశామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇక అర్హత ఉండి ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు పడని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వీరందరికీ ఎప్పటిలోగా తిరిగి డబ్బులు జమ చేయనున్నారు. మనకి ఆగస్టు 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల్లో గ్రీవియన్స్ ద్వారా డబ్బులు పడని వారి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇక ఆగస్టు 3వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు పడని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరూ అభ్యంతరాలు అలాగే సవరణలు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 2వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కొత్తగా మ్యాప్ అయిన వారు కూడా సచివాలయాలు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు పడని రైతులకు ఎప్పటి వరకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని 6 కాలం కష్టపడి పంటను సాగు చేస్తున్న రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో రైతన్నల సమక్షంలో రైతు సోదరులకు చెక్కులు పంపిణీ చేసి అట్టహాసంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నిధులైతే విడుదల చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని గందరగోళంగా ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి చాలా ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి. మరి ఆ ప్రశ్నలకు నా ఛానల్ ద్వారా సమాధానం అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులు ఒక ఇంట్లో భార్య భర్త అలాగే పెళ్లి కాని పిల్లలు ఉంటే వీరందరినీ ఒక యూనిట్గా తీసుకున్నారు. ఇక ఒక ఇంట్లో భార్య భర్త పిల్లలకు పెళ్ళైతే వారిని ఒక యూనిట్గా పరిగణించారు. సాగు భూమిపై చట్టబద్ధంగా హక్కున్న యజమానిని భూ యజమానిగా పరిగణిస్తారు. మనకి తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే విడుదల చేశారు. అయితే చిన్న చిన్న తప్పుల కారణంగా చాలా మంది తల్లులు ఈ స్కీమ్కి ఎలా దూరమయ్యారో, చిన్న చిన్న పొరపాట్ల వల్ల అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అనేక మంది రైతులు దూరం అవుతున్నారు. రైతులకు ఈ డబ్బులు చాలా అవసరం. ఎందుకంటే వారికి ఆర్థిక భరోసా కల్పించడం లేదా పంట పెట్టుబడికి ముఖ్యంగా ఎరువులు కొనడానికి కానీ లేదా విత్తనాల కొనుగోలుకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు అలాగే పిఎం కిసాన్ 20వ విడత కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే జమ చేసింది. అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ముందు పిఎం కిసాన్ 20వ విడత నిధులైతే రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇలా డబ్బులు జమ అయినట్లు చాలా మంది మొబైల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వచ్చాయి. మనకి రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ అయిన వారికి అన్నదాత సుఖీభవ నిధులైతే కొంతమందికి రాలేదు. మరి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు జమ అయిన వారికి పిఎం కిసాన్ డబ్బులు అయితే రాలేదు. ఇలా ఈ పథకానికి సంబంధించి కొన్ని విచిత్రమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. 6,98,000 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ కాని రైతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. వీరందరికీ డబ్బులు జమ కాకపోవడానికి అనేక కారణాలే ఉన్నాయి. ఒకటి, మనకి ఎన్పిఎస్ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోకపోవడం, ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ కాకపోవడం, వెబ్లాండ్ పోర్టల్లో మనకి పంట వివరాలు నమోదు చేసుకోకపోవడం, అలాగే కొన్ని కుటుంబాల్లో చనిపోయిన రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరందరూ మ్యూటేషన్ చేయించుకోవాలి. అలాగే సచివాలయానికి వెళ్ళి మ్యూటేషన్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇలా అనేక సాంకేతిక కారణాల వల్ల కూడా అనేక మంది అన్నదాత సుఖీభవ పథకానికి అయితే దూరం అయ్యారు. వీరందరూ తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ పథకానికి తిరస్కరణకు గురైన రైతులు తిరిగి రైతు సేవా కేంద్రాల్లో కంప్లైంట్ చేయాలని కూడా అధికారులు సూచించారు. ఇక ముఖ్యంగా రైతులు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ.ap.gov. వెబ్సైట్లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి మీకు డబ్బులు పడ్డా లేదో తెలుసుకోవచ్చు. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనం బెనిఫిషియరీ లిస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మనం స్టేట్ ఓపెన్ చేసుకోవాలి. స్టేట్ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే మీతో పాటు మీ గ్రామంలో ఉన్న పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా కూడా మీకేంటంటే సైట్‌లో డిస్‌ప్లే అయితే అవుతుంది. అయితే ఈ 2 సైట్‌లకి సంబంధించి నేను వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కావాలంటే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా, లేదా ఏమన్నా డౌట్స్ ఏమైనా అడిగి తెలుసుకోవాలన్నా, మనకి టోల్ ఫ్రీ నంబర్‌నైతే గవర్నమెంట్ అయితే ప్రత్యేకంగా ఇచ్చింది. 155255 నంబర్‌కు కాల్ చేసి రైతులు పూర్తి సమాచారం ఈ పథకానికి అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన అనంతరం 2 వారాల్లో మీ సమస్యను పరిష్కరిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్ మీకు ఈ రెండిట్లో ఏ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.